కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మదనపల్లిలో ఏపీసీసీ మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నవాబ్ జాకిర్ హుసేన్ డిమాండ్. దేశ సంపద అయిన విద్యార్థుల జీవితాలతో మోడీ ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపాటు. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ని రావణ కాష్టంగా మోడీ తీర్చిదిద్దుతున్నారని విమర్శ. కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా పాలన కొనసాగించాలని హితువు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మదనపల్లిలో ఏపీసీసీ మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నవాబ్ జాకిర్ హుసేన్ డిమాండ్. దేశ సంపద అయిన విద్యార్థుల జీవితాలతో మోడీ ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపాటు. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ని రావణ కాష్టంగా మోడీ తీర్చిదిద్దుతున్నారని విమర్శ. కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా పాలన కొనసాగించాలని హితువు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంతకు భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి? మీకు కులం, మతం, అదే విధంగా దేవుళ్ళ పేర్లతో మందర్ మసీద్, పాకిస్తాన్, చైనాల పేర్లతో రాజకీయం ఆడుతూ చివరికి పిల్లలు ఉద్యమాలు చేస్తూ ఉంటే, నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తుంటే చైనా వాళ్ళ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు సాగిస్తున్నారని చెప్పడానికి మీకు సిగ్గు లేదా? ఏ విధంగా మాట్లాడతారు మీరు? అసలు ఏం జరుగుతుంది? మీరు ఏం చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీలో ఒక్క మంత్రి, ఆయన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు 150 పేపర్ల దాకా లీక్ అయితే 13 సంవత్సరాల నుంచి మీకు తెలియదా? ఏం చేస్తున్నారు మీ వ్యవస్థ? ఇంతకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైపోయింది? మీ మిగతా ఇతర విభాగాలకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఏమైపోయారు? అసలు సిస్టమ్ ఏం చేస్తోంది? సిస్టమ్ లో ఏం జరుగుతోంది? ఇంటెలిజెన్స్ సంస్థ గాజులు తొడుక్కోనుందా? నేను ప్రశ్నిస్తున్నాను. మీకు తెలీదా? మీకు గుర్తు కాదా? అసలు ఏదైతే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు చేసినటువంటి స్టూడెంట్స్ మొత్తం ఒక పార్టీగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా పోలీసుల రూపంలో లాఠీలు పట్టుకొని విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టడం, చివరికి ప్రాణాలు కూడా పోయాయి కదయ్యా. మీరు ఇందుకేనా దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి లాఠీలో ట్రైనింగ్ ఇచ్చేది, గన్నుల ట్రైనింగ్లు ఇచ్చేది? దేశం రక్షణ కోసం అంటారు. మీరు ఏ దేశం, ఏ బార్డర్ లో మీరు కాపలా కాస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు అడుగుతున్నా. ఎందుకంటే మీరు దేశం కోసం, ధర్మం కోసం అని 100 సంవత్సరాల నుంచి కవాతులు చేస్తున్నారు. కవాతులు ఎక్కడ చేయాలి? దేశ బార్డర్ లో చేయాలి. పాకిస్తాన్ బార్డర్ లో పోండి, నేపాల్ బార్డర్ లో పోండి, అదే విధంగా చైనా బార్డర్ లో పోండి, బంగ్లాదేశ్ బార్డర్ లో పోండి. ఊర్లలో కవాతులు చేసే దీనికోసమేనా? మీరు ట్రైనింగ్లు ఇస్తున్న దీనికోసమేనా? ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలలో విద్యార్థులను, భారతదేశ వ్యవస్థను అన్యాయం చేయడం కోసం మీరు ఈ విధంగా చేయడం పద్ధతేనా? నేను కోరేది ఒకటే, భారతీయ జనతా పార్టీకి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో తక్షణం ఆయన రాజీనామా చేయాలి. సిగ్గు శరం ఉంటే 150 పేపర్లు లీక్ అయినా కానీ మీ సోషల్ మీడియా గొప్పగా చెప్పుకుంటూ ఎవరైతే దెబ్బలు తింటున్నారో, ఎవరైతే చచ్చిపోతున్నారో, ఎవరైతే అజిటేషన్ చేస్తున్నారో వాళ్ళని మీరు విలన్లుగా చిత్రీకరిస్తారా? ఏమయ్యా భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా కనీసం ఇంకిత జ్ఞానం ఉందా? మీలో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఇచ్చే భిక్ష కోసం మీరు వ్యవస్థని తప్పుదారి పట్టిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా నిరుద్యోగులు ఉన్నారు, మీరు కూడా వ్యవస్థలో ఉన్నారు, మీరు కూడా మాతో పాటు ఉన్నారు. మీరు భారతీయులే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఇసాయి అన్నదమ్ములా కలిసిమెలిసి ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో మీరు వ్యవస్థలు తప్పుడు మార్గంలో చూపించకండి. ఎందుకంటే జరిగే వాస్తవాలు మాట్లాడండి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 2,30,000 కోట్లు. ఏందయ్యా ఇది అప్పు? గతంలో ఉన్నటువంటి అప్పు ఎంత, ఇప్పుడు ఉన్నటువంటి అప్పు ఎంత? ఆలోచించండి. ప్రజలు ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ కేవలం సోషల్ మీడియాలో షోలు చేస్తూ, పబ్లిసిటీ చేసుకుంటూ, మీడియాను మొత్తం గుప్పట్లో పెట్టుకొని ఆట ఆడిస్తుంటే, ప్రజలను అబద్ధాల వార్తలతో నమ్మిస్తుంటే పబ్లిక్ మీడియాలో నమ్ముతారు. ఒక్కసారి ఆలోచించండి. ఏదైతే జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరాహార దీక్ష అజిటేషన్లకు ఏదైతే విద్యార్థులు, అదేవిధంగా సిక్కులు గుంపులుగా వస్తున్నారు, లక్షలాదిగా అక్కడ చేరుకుంటున్నారు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, మోడీ రాజీనామా చేయాలి, అదేవిధంగా అమిత్ షా గారు రాజీనామా చేసి తీరాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ త్వరలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అదేవిధంగా మైనార్టీ సెల్ నుంచి నేను కోరేది ఒకటి, ఖచ్చితంగా ఇన్నాళ్ళు స్లీప్ మోడ్ లో ఉన్నారు ఏమో తెలియదు, కానీ ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా అలర్ట్ కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏ విధంగా అయితే గత వైభవాన్ని పూర్తి స్థాయి తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నడిపించి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టేటటువంటి కార్యక్రమాలలో భవిష్యత్తులో పూర్తి స్థాయిగా యాక్టివ్ గా ప్రతి ఒక్క కార్యకర్త పాలు పంచుకోవాలి.
నాయకులందరూ ఏకం కావాలని చెప్పి సో చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా ఆ వింగు ఈ వింగు అనకుండా ప్రతి ఒక్కరు రాబోయే రోజుల్లో రాబోయే సో తరానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేసుకుంటూ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయి మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడం కోసం మనం కృషి చేయాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సో నాయకులు సో ఆర్నిశలు కష్టపడి ఈసారి రాబోయేటటువంటి 2029 ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో తీసుకురావడం కోసం ఖచ్చితంగా పనిచేస్తారు. ఏదైతే బీజేపీ చేస్తున్నటువంటి అన్యాయం అక్రమాలు ఈ యొక్క ఘోరాలు నేరాలు పూర్తి స్థాయి బయటికి లాగి ఎవరైతే తప్పు